సింగరేణి ఏరియా హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని, మందుల కొరత లేకుండా చూడాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రి ముందు నిరసన చేపట్టి ఈసీఎంఓ డాక్టర్ అంబికకు ఆసుపత్రిలో సమస్యలపై మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో రోగానికి తగిన డాక్టర్లు లేక పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సింగరేణి ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు L1 మందులు కాకుండా మంచి మందులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోగ నిర్ధారణ పరీక్షలలో కూడా చాలా లోపాలు ఉన్నాయని, బయట చూపిస్తే రిపోర్టులలో చాలా తేడాలు వస్తున్నాయని ఆరోపించారు. రోగ నిర్ధారణ కోసం వాడే పరికరాలను మార్చాలని డిమాండ్ చేశారు. రిఫరల్ విషయంలో కూడా పేషెంట్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యల్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ త్వరితగతిన పరిష్కరించే విధంగా సింగరేణి సీఎండి ఆసుపత్రి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమం రేపు మొత్తం సింగరేణి వ్యాప్తంగా చైర్మన్ గారికి అట్లాగే సీఎంఓ గారికి అన్ని ఏరియాలో మెమోరాండం ఇవ్వడం జరుగుద్ది. హాస్పిటల్ విషయంలో చాలామంది కార్మికుల సమస్యలు బాగా ఎదురవుతూ ఉన్నాయి. పిఎంఈకి వచ్చిన కార్మికుల్ని రకరకాల కారణాలతో సఫర్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న జబ్బులతోటి అన్ఫిట్లో పెట్టి వారాలు డ్యూటీ పొడగొడుతూ ఉన్నారు. అసలు ఆ పిఎంఈకి సంబంధించిన మిషన్లే చక్కగా లేవు అనేది సిఐటియు ఆరోపణ. గతంలో చాలా సందర్భాలలో పిఎంఈకి వచ్చిన కార్మికులకు రాంగ్ రిపోర్టులు చేయించినాయి. లేని బీపీలు, లేని షుగర్లు, లేని హార్ట్ అటాక్లు అని చూపించడం వల్ల రిపీట్ చేసి మళ్ళీ బయటకు పోయి చెక్ చేయించుకుంటే ఏ జబ్బు రావట్లేదు. మరి మేము ఆ డాక్టర్లు నమ్మి, ఆ రిపోర్టులు నమ్మి కనుక మందులు పడితే మా పరిస్థితి ఏంటని మేము ఇలా సీఎంఓ గారిని, ఇలా చైర్మన్ గారిని, సింగరేణి యాజమాన్యాన్ని కోరదలుచుకున్నాం. అట్లాగే డ్యూటీలు పోవటమే కాదు, అనవసరమైన జబ్బులు తెచ్చుకుంటున్నాం. ఇలా రిఫర్ చేసి అంబులెన్స్ ఇవ్వట్లే. రిఫర్ చేసిన కార్మికులకి అక్కడ పోయినాక కార్పొరేట్ హాస్పిటల్ రకరకాల కేసులు సతాయిస్తూ ఉన్నారు. మీ నిమ్స్ టారిఫ్ ఉన్నాయి కాబట్టి, రేట్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఈ ఈస్టెంట్ వేయలేము, ఆస్టెంట్ వేయలేము అని రకరకాల లక్షల కార్మికుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే అట్లా డబ్బులు వసూలు చేస్తున్నారో ఆ హాస్పిటల్ను మన రిఫరల్ బంద్ చేయాలని చెప్పి మేము సీఎట్గా యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే మహిళలు చాలామంది హాస్పిటల్ వచ్చిండ్రు, వాళ్ళు అన్ని ఏరియాలలో క్రష్లు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇలా అంబులెన్స్లు, మైన్ల మీద అంబులెన్స్లు, అవి కూడా అన్ని అంబులెన్స్లు అన్ని సౌకర్యం ఉండట్లేదు. చాలామంది మార్గ మధ్యంలో చనిపోయిన పరిస్థితి వస్తుంది. అందుకని హాస్పిటల్లో ఖచ్చితంగా ప్రతి మైన్ దగ్గర ఒక అంబులెన్స్ కొంత ఏర్పాటు చేస్తున్నా, ఇంకా దాంట్లో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. రిఫర్ చేసినప్పుడు కూడా అంబులెన్స్లో ఒక మంచి డాక్టర్తో పాటు పేషెంట్తో పాటు పంపాలని కూడా కోరుతా ఉన్నాం. ఇట్లా చాలా సమస్యలు కూడా మందులు, ఇలా వృద్ధులు ఒకప్పుడు 2 నెలలు 3 నెలలు అలా మందులు ఇచ్చేది. ఇప్పుడు మందులు ఇవ్వనే పేరుతోటి వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు సగం మందులు ఇచ్చే పంపుతూ ఉన్నారు. మరి ఆ మందులు అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే పెన్షనే 1000-2000 ఉండదు. ఆ 2000 పెన్షన్లు పెట్టుకొని బస్సులు పెట్టడానికి లేని రోగం తెచ్చుకుంటున్నారు. అందుకని వాళ్ళకి కనీసం మినిమం 2 నెలలకు సరిపోయే మందులు గతంలో లాగా ఇవ్వాలని చెప్పి యాజమాన్యం కోరుతున్నాం. ముందు కూడా చాలా సందర్భాల్లో మందులు డాక్టర్లు రాసిన మందులు మన హాస్పిటల్ లేకపోవడం వల్ల 2 మందులు బయట కొనుక్కుంటారు, 2 మందులు లోపల కొనుక్కుంటున్నారు. అందుకనే ఈ మెడికల్ దందా విపరీతంగా అయింది. రెండోది, కొన్ని హాస్పిటల్ కర్నాల్లో కొన్ని హాస్పిటల్ మాకు తెలిసింది, కొంతమంది డాక్టర్లు కేవలం వాళ్ళనే ఒకే హాస్పిటల్ రెఫర్ చేస్తూ ఉన్నారు. ఆ హాస్పిటల్కి డాక్టర్కి సంబంధం ఉందా, లేదా ఆ హాస్పిటల్కి మనకేమైనా సంబంధం ఉందా? ఆ హాస్పిటల్లో పోతున్నాం, వైద్యునికి పేషెంట్ వచ్చే కార్మికులకి అయితే విలువరు, కానీ రెఫరల్ కావాలని మాత్రం కోరుతూ ఉంటారు. ఆ దందా ఏదో బిజినెస్ ద్వారా దొరకబట్టడానికి కోరుతున్నాం. రెండోది, పిఎంఈ ఐఎంఈకి వచ్చిన కార్మికులకు సంబంధించి కూడా లేని రోగాలు సృష్టించి అక్కడ స్మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీన్ని విజిలెన్స్ వాళ్ళు దీన్ని చర్య తీసుకొని అక్కడ ఎవరైతే పిఎంఈ కాడ, ఐఎంఈ కాడ ఉండే డాక్టర్లను శాస్త్రంగా 6 నెలలు, సంవత్సరం ఉండటం వల్ల ఇట్లాంటి ఎదుగుతానని చెప్పి మాకు దృష్టికి వస్తుంది. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు అర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరుపల్లి రాజమౌళి, మెండి శ్రీనివాస్, ఆసరి మహేష్, నరహరిరావు, గజేందర్, గౌస్ సాగర్, శశికిరణ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.